హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అసలు నేను ఇలాంటిది ఒక వీడియో పెడతా అని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు నాకు నా వీడియోస్కి ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది, ఇట్లా అవుతుంది అని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేనేదో నాకు తెలిసింది నేను చేసుకుంటూ వెళ్తున్నా కదా, అసలు ఇంకేం జరుగుతుంది, నేను బయట వాళ్ళ ఏం పెట్టట్లేదు కదా అని ప్రశాంతంగా నాకు తెలిసిందేదో ఒకరోజు కుకింగు, ఒకరోజు స్టిచ్చింగ్, కట్టింగ్ అట్లాంటివి వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తున్నా. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలాంటి ఒక పెద్ద ఇష్యూ వస్తుందని. అయితే నిన్న ఈవినింగ్ నాకు ఒక మెయిల్ వచ్చింది, చాలా మ్యాటర్ ఉంది దాంట్లో. ఆ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాత అయితే నాకు అసలు గుండె ఆగినంత పని అయింది. అసలు నాకు మస్తు భయం వేసింది. నేను అనుకోలేదు అసలు ఇట్లాంటిది ఒక మెయిల్ వస్తుంది అని ఎక్స్పెక్టే చేయలేదు అసలు. నేను వేరే వాళ్ళ ఏది పెట్టాను అసలు. అంటే సాంగ్స్ పెడతా కానీ వీడియోస్ నేను నా ఫోన్లో షూట్ చేసినవి అయితేనే నేను ధైర్యంగా పెడతా. వేరే వాళ్ళే అసలు ఎవరైనా పంపించినా కూడా నేను చూస్తా వదిలేస్తా కానీ పెట్టాను. నాకైతే చాలామంది పెడుతుంటారు అనమాట, ఈ వీడియో పెట్టు, ఆ వీడియో పెట్టు, షార్ట్ పెట్టుకో, అది పెట్టు, ఇట్లా అట్లా అని చాలామంది పంపిస్తుంటారు. కాకపోతే అసలు నేను ఇట్లాంటి కాపీరైట్ స్ట్రైక్లు ఇట్లాంటివి పడతాయి కాబట్టి నాకు కొంచెం భయం అవుతుంది. అందుకే నేను అసలు పెట్టాను. మా వారు కూడా ఎన్నోసార్లు చాలా వీడియోస్ సెండ్ చేసినా కూడా నేను అసలు పెట్టట్లేనమాట. అవి ఏమో తెలియక అందులో వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసి ఏమన్నా వీడియోలో వేరే ఏమన్నా ఉండుంటే దానికి సంబంధించిన వాళ్ళు అట్లా స్ట్రైక్, కాపీరైట్ క్లెయిము ఇట్లాంటివి వేస్తారని అస్సలు నేను పెట్టానన్నమాట వేరే వీడియోలు. నేను తీసినవి నా ఫోన్లో నేను తీసినవి మాత్రమే పెడుతుంటా. కాకపోతే ఫస్ట్ టైం ఏం జరిగిందంటే అసలు మీరు ఎవ్వరు ఇలాంటి మిస్టేక్స్ అసలు చెయ్యకండి. ఇక నేను చేసినా కానీ మీరైతే అసలు చెయ్యకండి. నేను చేసి చాలా బాధపడుతున్నా. ఎవ్వరు అసలు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఏమైందంటే అసలు నాకు నిన్న సాయంత్రము కాపీరైట్ స్ట్రైక్ అని ఒక మెయిల్ వచ్చింది. నెక్స్ట్ వైటీ స్టూడియోలో ఒక మెసేజ్ వచ్చింది నాకు. అది చూసినప్పటి నుంచి అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. చాలా టెక్ ఛానల్స్ చూసిన, ఒక ఇద్దరు ముగ్గురికి కూడా నాకు ఇట్లా మెయిల్ వచ్చింది, ఇట్లా మెసేజ్ వచ్చింది, నేను ఏం చేయాలండి అని ఒక 2-3 టెక్ ఛానల్స్ వాళ్ళకు కూడా. నేను అసలు టెక్ ఛానల్స్ ఏం చూడను నేను. అవి చూసిన కొద్దీ నాకు ఎందుకో భయం వేస్తుంటుంది, నేను చూడను. చాలా జాగ్రత్తగా నావి నేనే పెడుతుంటా అనమాట. అయితే ఒక టెక్ ఛానల్ అక్క, మాధురి పరుచూరి అక్క, ఇది నా మెసేజ్కి రిప్లై ఇచ్చింది. థ్యాంక్స్ అక్క. మీకు ఏమని ఇచ్చిందంటే, మీకు జస్ట్ వార్నింగ్, టెన్షన్ పడకండి, మీరు పెట్టిన ఆ షార్ట్ వీడియో అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేయకపోతే మీకు 1 వీక్లో క్లెయిమ్ వేస్తారంట. క్లెయిమ్ వేస్తే మీ ఛానల్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి నాకు ఒక మెసేజ్ అయితే రిప్లై ఇచ్చింది. థ్యాంక్స్ అక్క, అసలు సమయానికి మీరు మంచి రిప్లై ఇచ్చారు. లేకపోతే అసలు నేను ఆ టెన్షన్ తోటి నాకు మస్తు భయం వేసింది. ఆ వీడియోస్ షార్ట్స్ అసలు పోతాయా పోవా. మంచిగా మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నా నేనైతే. నాకు ఈ మంత్లో మంచిగా మానిటైజేషన్ అయిపోతుంది. నేను 3K సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవుతారు. నేను 2025లో మంచిగా మనీ తీసుకోవాలి, మానిటైజేషన్ అయిపోవాలి, సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు నా ఛానల్కి అని మస్తు ఫుల్ హ్యాపీగా కొంచెం మంచి మంచి వీడియోస్ చూసి పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా. కాకపోతే ఏమైందంటే నాకు ఆ షార్ట్ వీడియో బాగా నచ్చి అది నేను అనుకున్నా. మా బావ వాళ్ళ బాబు స్టేటస్ పెట్టుకుండు, వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే నాకు బాగా నచ్చింది. అది అయ్యప్ప స్వామి, చిన్న బాబు అయ్యప్ప స్వామిది డ్యాన్స్ వేస్తుండు. అయితే నాకు ఆ షార్ట్ బాగా నచ్చింది. అసలు నా కర్మ ఏందో పడగాను. నేను ఎవరు మా ఇంట్లో నేను ఏదైనా తీసినా కూడా కొన్నిసార్లు ఈ సౌండ్స్ వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందో, ఏమన్నా సౌండ్ వస్తే అనేసి కూడా నేను టైలరింగ్కి కూడా భయపడుకుంటూ పెడతా. అలాంటిది అసలు ఆ షార్ట్ వీడియో నేను మా కొడుకుని మరి అడిగిన, నాకు ఈ వీడియో పంపించు అని అడిగి దాన్ని నేను షార్ట్ పెట్టిన. 3 days బ్యాక్ పెట్టిన షార్ట్. అసలు ఆ 3 days అసలు నాకు ఏమీ రాలేదు. అసలు ఎక్కువ వ్యూస్ కూడా ఏం రాలేదు నాకు. దానికి సబ్స్క్రైబర్లు కూడా ఒకరు ఇద్దరు వచ్చారు. వ్యూస్ కూడా ఏం రాలేదు. 850 ఏమో వచ్చినాయి. ఎక్కువ వ్యూస్ కూడా రాలేదు. కానీ దానికి స్ట్రైక్ వేసిండ్రండి అసలు. స్ట్రైక్ వేసిన వాళ్ళకైతే సారీ చెప్తున్నా నేను. ఎందుకంటే నాదే మిస్టేకు. నేను అనుకున్నా, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు కదా, మా బాబు ఎక్కడో తీసి ఉంటాడు, నేను అడగలేదు తనని, నేను డైరెక్ట్ వీడియో పంపించమని అడిగినా పంపించిండు. జస్ట్ నేను షార్ట్ పెట్టిన, అది నేను పెద్ద వీడియో కూడా ఏం పెట్టలేదు, చిన్న షార్ట్ పెట్టిన.
అది స్ట్రైక్ వేస్తామని మెసేజ్ వచ్చిందనమాట. మెయిల్ వచ్చింది. అసలు కొత్త వాళ్ళైతే ఇలాంటి మిస్టేక్స్ అసలు చెయ్యకండి. నేను చేసిన కాబట్టి నాకు మస్తు భయమేసింది. ఇంకా ఛానల్ పోతదేమో, ఏమైతదో ఏందో అని ఆ నైట్ మొత్తం అసలు చాలా టెక్ ఛానల్స్‌లో చాలా వీడియోస్ చూసిన ఈ స్ట్రైక్ గురించి. అసలు నాకు కాపీరైట్ క్లెయిమ్, స్ట్రైక్ అసలు తెలీదు నాకు. ఫస్ట్ టైం నిన్న చూసిన ఓపెన్ చేసి టెక్ ఛానల్స్‌లో. ఆ వీడియో నేను డైరెక్ట్ అట్లనే షార్ట్ పెట్టిన. ఆ షార్ట్‌కి 2 డేస్ తర్వాత ఇట్లా మెయిల్ వచ్చింది. అసలు నాకు మస్తు భయమేసింది. నేను ఇంత మంచి మంచి షార్ట్స్ వీడియోస్ తీసుకుంటా, నావి నేనే పెట్టను ధైర్యంగా. అసలు ఆ షార్ట్ ఎట్లా పెట్టినో, ఎందుకు పెట్టినో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా కర్మ అనుకుంటా. ఇంకా చేసేది ఏం లేదు. డిలీట్ చేయమన్నారు. డిలీట్ చేసిన. డిలీట్ చేయమంటే చేస్తా కానీ దానికి స్ట్రైకు అట్లా అంటే కొంచెం బాధ, భయమవుతుందనమాట. నేను కొంచెం మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్నా. ఈ వీక్‌లో అయిపోతది. నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నా. కాకపోతే ఈలోపే ఇట్లా వచ్చింది. ఇట్లా వార్నింగ్‌గా మరి ఫస్ట్ టైం స్ట్రైక్ వస్తే ఏమన్నా అయితదా? ఎవరికైనా ఇట్లా స్ట్రైక్ వచ్చుంటే ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఎవరికైనా ఇట్లా వచ్చుంటే కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఏమన్నా అయితదా? లేకపోతే ఏమన్నా చేయాలా దీని గురించి? ఏంటో ఏందో నాకు అర్థమైతలేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ నాకు ఒకసారి చెప్పండి. కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి ఆలోచిస్తా ఒకసారి. నాకు టెన్షన్ అవుతుంది. అందుకనే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవ్వరు వేరే వీడియోస్ అస్సలు పెట్టకండి. మీరు షూట్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టుకోండి. ఈ టెన్షన్ పడ్డదానికంటే ఊరుకోవడం మంచిదనమాట. వచ్చింది పెడదాం అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.